గురుగారు చాలా మందికి ఒరిజినల్ పేరు ఒకటి అయితే వాళ్ళు పిలిపించుకున్న పేరు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సుమంత్ అనే పేరు తీసుకుంటే అదే అతని ఒరిజినల్ నేమ్, కానీ నిక్ నేమ్ విన్ని. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట కానీ విన్ని అనే పిలుస్తారు. ఇలా పిలిచే పేరుని బట్టి వాళ్ళ జాతకంలో ఏమన్నా మార్పులు అనేవి ఉంటాయా? ఎందుకు అడుగుతున్నానంటే నన్ను ఒకరు ఇంతకు ముందు అన్నారు, నా పేరు విజయ అయితే వేరే పేరుతో పిలిపించుకో నీకు చాలా మంచి జరుగుతుందని చెప్పారు. అంటే ఇలాంటివి నమ్మొచ్చా మనం? తప్పకుండా నమ్మొచ్చును. ఎందుకంటే 100కు 200% ఇట్స్ ట్రూ. అయితే దాన్ని మనం నిజం చేసుకోవాలి. ఓకే, ఎలా? అది క్వశ్చన్, అది కరెక్ట్గా అడిగింది. అయితే ఇప్పుడు మనం ఏ విధంగానైతే తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం కావడానికి ఏ విధంగా పనులు చేస్తున్నామో, ఏ విధంగానైతే ఉంటున్నామో ఆ విధంగా మనం ముందు నమ్మాలి. ఓకే, ఇలా సర్టిఫికెట్లో పేర్లు లేదా ఆధార్ కార్డులో అవన్నీ కాదు. నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ముందు మీరు ఆ విషయాన్ని నమ్మాలి. ఫస్ట్ ఎస్ నా పేరు ఇది, నన్ను అందరూ ఇలా పిలవండి అనే విధంగా డైలీ మీరు మీ నేమ్ను రాయాలి. పేరు కరప్షన్ అనగానే ఇక్కడ వేరే ఏదో పేరు పెట్టుకోవడము అదొక తీరైతే, మనకంటూ ఒక విజయాన్ని తెచ్చిపెట్టి ఒక పేరు ఉంటుంది. ఉదాహరణకు శ్రీనివాస్ అని పేరు ఉందనుకున్నాం. ఈ శ్రీనివాస్ అనేటువంటి పేరులో SRI శ్రీ, దాని తర్వాత నివాస్ అనేటువంటి దాంట్లో NEW రాసుకొని ఎస్ పెట్టుదాం. దీన్ని కూడా శ్రీనివాస్గానే, కానీ స్పెల్లింగ్ తేడా. మీరు ఒక్కలే ప్రొనౌన్సియేషన్ రాసుకోవాలి. నేమ్ కరప్షన్ అంటే ఇది. మనం ఒక పేరు తీసుకొని లైక్ ఆ పేరును ఒక 34 సార్లనో 27 సార్లనో రాయాలి. డైలీ రాయాలి. రాయడం ద్వారా అంటే మీకు మీ జాతక రీత్యా ఉండేటువంటి ఆ లక్కీ నెంబర్ కానీ ఆ పేరు కరప్షన్ అనేటువంటిది చేసుకోవడం ద్వారా 100కు 200% విజయం లభిస్తుంది. ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి వారికి నేను ఇచ్చినటువంటి నేమ్ కరప్షన్ ద్వారా వితిన్ 3 monthsలో సంతాన యోగం ఏర్పడ్డది వారికి. సుమారుగా 2020లో వివాహం అయింది అంటే 2021, 22, 23, 24, 25 5 years అయింది వారి సంతానం కోసం ఎదురు చూడబట్టి. సో మధ్యలో కూడా ఒకటి పాపం కన్సీవ్ అయి మిస్ అయిపోయిన దాఖలాలు ఉన్నాయి. కనుక ఈ నేమ్ కరప్షన్ ద్వారా వారికి అంతటి శుభం కలిగింది, ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఇక్కడ మీరు అన్నారు ఫలానా పేరును కంప్లీట్గా చేంజ్ చేసి దుర్గా అని పిలువమన్నారని కానీ, పలానా సుమంత్ అనేటువంటి వ్యక్తిని విన్నీ అని పిలువమంటున్నారని కానీ, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన వ్యక్తిగత జాతక రీత్యా మనకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది. దాన్ని అయితే ఎవరు మార్చలేరు. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఎవ్వరు మార్చలేరు. కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఎవరు మార్చలేరు కనుక ఈ నేమును అయితే మార్చగలుగుతాం. దానివల్ల ఎంతో కొంత శుభం కలిగే పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు సుమంతు, సాసి, సూసే ఉదాహరణకు కుంభరాశి. ఇప్పుడు విన్ని అని ఉంది. ఇప్పుడు విన్ని అని పిలిస్తే వాక్షరము వృషభ రాశి కిందకి తీసుకుంటాం. ఇప్పుడు రెండు చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవి రెండు పక్కన పెడితే తన జన్మరాశి ఒకవేళ తన జన్మ నక్షత్రము ఏ మేషరాశిదో అయితే మరి ఎన్ని చూసుకోవాలి తనకు. కనుక ఏది ఏమైనా వాస్తవానికి కూడా మన పేరు ఏదైతే ఉందో మన పేరులో బలాన్ని చేకూర్చుకోవాలి. పేరులో బలాన్ని చేకూర్చుకోగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు మామూలుగా జస్ట్ ఏదైనా ఒక పేరు తీసుకుందాం. ఇది ఉదాహరణకు ఏదైనా ఒకటి తీసుకోండి. రమేషో, నరేషో, సురేషో, మహేషో. ఈ పేరులో మహేష్ అనుకుందాం. ఖాళీ వట్టి మహేష్ అంటే మహేష్ బాబు మహేష్ బాబు అన్నటువంటి, ఇప్పుడు మహేష్ 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 అని పిలిస్తే పెద్దగా వైబ్రేషన్ ఉండదు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నటువంటి హీరోని తీసుకున్నా కూడా
మహేష్ బాబు అని తనని ఎవరైతే పిలుస్తున్నారో అప్పటి నుండే తనకు ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేటువంటిది ఏర్పడింది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు ప్రభాస్, ఆ పేరులో భా ఏదైతే ఉందో అది తనకు ఎక్సలెంట్. ఓకే. ప్రభాస్. వైబ్రేట్ అంటే ఒక దమ్ము అనేది ఉండాలి మన పేరులో. ఇప్పుడు దురంధర్ సినిమా వచ్చింది మొన్న, ఎంత హిట్ అయింది అది, దురంధర్ పేరు. అదేవిధంగా శ్రీకర్ శర్మ లేదా ఇలాంటివి కొన్ని కొన్ని మనం యాడ్ చేసుకోవాల్సిందే. రెండవది చేసుకుంటే అద్భుతమైన, ఇప్పుడు విజయ దుర్గా, విజయ వేరు విజయ దుర్గా వేరు. ఇక్కడ అర్థమవుతుందా? విజయ అనేది వేరున్నది, దుర్గా అన్నది వేరున్నది, దుర్గా. సో విజయ దుర్గా అనేటువంటిది మీరు ప్రమోషనల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అట్లా ఏదైనా 100కు 200% కొంత వైబ్రేట్ అనేటువంటిది ఆ నేమ్లో ఉంటే అద్భుతమైన వేయటం విశేషం. ఇప్పుడు మా పాప పేరు వచ్చేసి, పెద్ద పాప పేరు శ్రేష్ఠ మనాలి. ఓకే. శ్రేష్ఠ మనాలి. చిన్న పాప పేరు శ్రద్ధ రూపాలి. వినరా? సో చాలా వెతికి పెట్టడం జరిగింది పేర్లు. కనుక ఉండాలి, వైబ్రేషన్ అనేటువంటిది ఉంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మనకు నేమ్లో 100%. అది మాత్రం వాస్తవం, ఇది ఎవరు నమ్మినా నమ్మకం. ఓకే. ఓకే. ఇన్ని రోజులు మనం తల్లిదండ్రులు పెట్టిన పేరుని బట్టి ఫాలో అయిపోలేం, పేర్లను బట్టి కూడా జాతకం 100% ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఎందుకు మెగాస్టార్ చిరంజీవి గారు తన పేరు ఎందుకు మార్చుకున్నాడు చిరంజీవి లాగా? అట్లా చాలా మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు అనుష్క పేరు స్వీటీ, అనుష్క అని మార్చుకున్నది తను. స్వీటీ తన పేరు వాస్తవానికి. సో ఇట్లా ఉంటవి కొన్ని చాలా ఉంటవి. లేదు అనేటువంటిది మాత్రం లేదు, కానీ వ్యక్తిగత జాతకం అనేది మాత్రం సత్యం. అట్లా ఒకవేళ ఆ జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు బాగున్నాయి, మన పేరు బలం కూడా కుదిరింది, ఇక మనకు తిరుగుండదు. ఓకే. అట్లా. ఓకే. కనీసం ఎవరు ఆలోచించరు పేరు గురించి. మీరు మంచి ఎగ్జాంపుల్తో మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.